చూద్దాం నాకు ఎన్ని చేపలు అయితే పడ్డాయో మీకైతే చూపిస్తాను. మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది అనమాట. చిన్న పడవ అనమాట, చాలా చిన్న పడవ. ఈ పడవకి నేను అలా స్టాండ్ కడతాను. అలా స్టాండ్ కట్టి నేను ఇక్కడ కూర్చొని ఈ చేపలు బుట్టలో లేపుతూ ఉంటాను అనమాట. మీరు చూస్తున్నారు వీడియోలో. అయితే ఇదైతే బుట్టలోకి అయితే దూరింది. బుట్టలోకి దూరి ఆ బుట్టలో నుంచి తప్పించుకోవడానికి మాత్రం ఆ బుట్టకి గుద్ది దీని మూతంతా పగలగొట్టుకుంది. ఇదైతే ఎక్కువగా అన్ని గురక చేపలే పడ్డాయన్నమాట ఎక్కువగా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అయితే చూద్దాం, మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది. కృష్ణానది అనగానే మనం ఒక చివర ఉంటాం అనమాట. అటు ఎక్కువగా మనం ఐరన్ బుట్టలు అయితే పెడుతూ ఉంటాం కాబట్టి ఐరన్ బుట్టలు ఎక్కువగా ఒక చివరనే పెట్టాలన్నమాట. లోతు తక్కువలో సుమారుగా 3-4 అడుగులు లోతుల్లోనే పెట్టాలి. 3-4 అడుగులు లోతులు అంటే అది కూడా ఎక్కువగా గడ్డి, కంప, చెత్త చెదారం ఉన్న ప్లేసుల్లోనే పెట్టాలన్నమాట. అయితే చూద్దాం, మనం ఎక్కువగా ఐరన్ బుట్టలు పెడుతుంటాం కదా. ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువగా ఐరన్ బుట్టల్లో గురక చేపలు అయితే పడతా ఉంటాయి. ఆ గురక చేపలను తినడానికి ఇక వాలగ చేపలు, జల్ల చేపలు, అలాగే కొరమేని చేపలు కూడా పడతా ఉంటాయి అన్నమాట. మనకి ఏమేమి చేపలు పడ్డాయో చూపిస్తాను మీకు. వీడియో చివరి వరకు చూడండి. అసలు మొత్తం మనకి ఎన్ని చేపలు పడ్డాయి, ఏమేమి చేపలు పడ్డాయో కూడా మొత్తం చూపిస్తాను. ఓకే, మనం ఎక్కువగా లేట్ చేయకుండా ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మనమైతే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి.
బుట్టలు అయితే తీయటం అయిపోయాయి. చూద్దాం నాకు ఎన్ని చేపలు అయితే పడ్డాయో మీకైతే చూపిస్తాను. మీరు చూస్తున్నారు ఇదంతా కూడా కృష్ణానది అనమాట. చాలా ప్రశాంతంగా ఉంది ప్రస్తుతానికి. అయితే గాలి గీలి అసలు అలాంటిది ఏమీ తోలటలేదు. గాలి ఎలాంటి మబ్బు గిబ్బు బట్టి లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు భయంకరమైన ఎండ కాస్తుంది, పగలంతా ఎండ కాస్తుంది, సాయంత్రానికి వర్షం అయితే పడుతుంది. చూపిస్తాను నాకు అసలు మొత్తం ఎన్ని చేపలు అయితే పడ్డాయో చూపిస్తాను. ఇదంతా మీరు చూస్తున్నారు కృష్ణానది అనమాట. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది. ఈ కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు మనకు పడిన చేపల గురించి అయితే మీకు చెప్తాను. ఇక చూడండి, ఇదైతే నా పడవ అనమాట, చాలా చిన్న పడవ. ఈ పడవకి నేను అలా స్టాండ్ కడతాను. అలా స్టాండ్ కట్టి నేను ఇక్కడ కూర్చొని ఈ చేపలు బుట్టలో లేపుతూ ఉంటాను అనమాట. మీరు చూస్తున్నారు వీడియోలో. అయితే ఈరోజు కొన్ని చేపలు పడ్డాయి, అయినా పర్వాలేదు. అయితే ఈరోజు నేను చెప్పినట్టుగానే ఇందాకలా ఎక్కువగా ఈ ఐరన్ బుట్టలో గురక చేపలు పడతా ఉంటాయి. ఈ గురక చేపలను తినడానికి ఎక్కువగా వాలగ చేపలు, అలాగే కొరమేను, పూమేన్లు, జల్ల చేపలు పడతా ఉంటాయి. కానీ ఈరోజు కొన్ని 2 చేపలు అయితే మరి పూమేన్లో లేకపోతే కొరమేన్లో తెలియదు, కానీ పూమేన్కి కొరమేన్కి నేను పెద్దగా తేడా అర్థం కాదు. నాకు 2 ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి. నేను కనుక్కోలేను అనమాట పూమేను కొరమేను. మరి ఇది ఏం చేపో తెలీదు. ఇదైతే బుట్టలోకి అయితే దూరింది. బుట్టలోకి దూరి ఆ బుట్టలో నుంచి తప్పించుకోవడానికి మాత్రం ఆ బుట్టకే గుద్ది దీని మూతంతా పగలగొట్టుకుంది. ఇదైతే ఇది 2. ఇది కూడా అయితే దీని కూడా మూతి కూడా అంతా పగలగొట్టుకుంది. తప్పించుకొని పోవాలని చూసింది, ట్రై చేసింది, కానీ పడలేదు. 2 కొరమేన్లో పూమేన్లో తెలియదు, కానీ 2 అయితే ఎక్కాయి. ఎక్కువగా అన్ని గురక చేపలే పడ్డాయి అనమాట. ఎక్కువగా అసలు సుమారుగా కేజీ బావు 3/4 కేజీ నుంచి 3/4 కేజీ నుంచి పడ్డాయి. ఈ చేపలు పట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎన్నో గుచ్చుకుంటూ ఉంటాయి. దీని అన్ని జగ్గు ఇవన్నీ కత్తులు ఉన్నట్టే ఉంటాయి చేపలకి. ముళ్ళులు చూడండి, అన్ని కత్తులు ఉన్నట్టే ఉంటాయి. ఈ చేపను పట్టుకోవాలంటే ఇలా నోట్లో ఏలు పెట్టి మాత్రమే పట్టుకోవాలి. అప్పుడు పెద్ద పెద్ద చేపలు అయితే ఈ పళ్ళు కూడా గరుగ్గా ఉంటాయి, పళ్ళు కూడా దోక్కపోతూ ఉంటాయి ఒక్కోసారి. చేపలు అయితే పర్వాలేదు ఈరోజు కొంచెం. చూస్తూనే ఉండండి. పులిచింతల ప్రాజెక్టు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది చాలా చిన్న పడవ, ఇంజిన్ పడవ కూడా కాదు. మొన్న ఈ మధ్య ఇంజిన్ బిగించాను, అది భయంకరంగా పెట్రోల్ తాగుతుందని చెప్పేసి మళ్ళీ ఓడదీశాను. కొత్త ఇంజిన్ బిగియాలి. కొత్త ఇంజిన్ బిగించిన తర్వాత ఇంకా ఎక్కువగా చేపలు పట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.